వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేనైతే డేట్స్ క్యారెట్ హల్వా చేశాను ఫ్రెండ్స్. పిల్లలు విడిగా క్యారెట్స్ అండ్ డేట్స్ తినాలంటే ఇష్టపడరు. సో ఇలా స్వీట్గా చేసేసామంటే వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారండి. మనకి ఈ రెసిపీలో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే క్యారెట్ కావాలి మెయిన్గా, అండ్ డేట్స్ అయితే కావాలండి. మనం ఇక్కడ షుగర్ యూస్ చేయకుండా ఓన్లీ డేట్స్ యూస్ చేసి రెసిపీ అయితే చేద్దాము. అండ్ మనకు ఫ్లేవర్ కోసం అయితే ఇలాచీ అండ్ సోప్ యూజ్ చేస్తున్నాను. అండ్ డ్రై నట్స్ అంటే మనం కిష్మిష్, క్యాష్యూ అండ్ బాదం నేనైతే ఇక్కడ యూజ్ చేశానండి. మనకి మీ దగ్గర ఇంకా వేరే డ్రై నట్స్ ఉంటే కూడా మనము యూస్ చేసుకోవచ్చు. మనకు ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోతే మనకు ఫస్ట్ ఏం చేయాలంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ గీలో రోస్ట్ చేసుకోవాలండి. రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం గీ వేసుకొని క్యారెట్ కూడా ఒక 3 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం మిల్క్ యాడ్ చేయాలండి. మనం క్యారెట్ని బట్టి మిల్క్ కూడా యాడ్ చేయాలి. జస్ట్ అది బాయిల్ అవ్వడానికి మనం ప్రెషర్ కుక్ చేయడానికి కావాల్సినంత మిల్క్ అయితే మనం యూస్ చేస్తున్నాము. మనం క్యారెట్, గీ అండ్ మిల్క్ వేసి కాసేపు ఒక 3 విజిల్స్ వచ్చేసరికి పెట్టేయాలి. తర్వాత మనము ఫ్రై చేసుకున్న డ్రై నట్స్ అండ్ డేట్స్ అయితే మనం స్మాష్ ఒక 15 మినిట్స్ అయితే డేట్స్ నానపెట్టుకోవాలండి. నానపెట్టుకున్న డేట్స్ అండ్ క్యారెట్ కూడా ఇప్పుడు ప్రెషర్ కుక్ అయింది కదా, క్యారెట్స్ అండ్ డేట్స్ని స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న తర్వాత కొంచెం అలా గీలో వేపించిన తర్వాత ఫైనల్లీ డ్రై నట్స్ అయితే వేసేసుకోవాలండి. అంతే, మనకి ఈ రెసిపీ అయితే మన హల్వా అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి అండ్ మీ కిడ్స్కి అయితే సర్వ్ చేయండి. అండ్ ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.